కష్టాలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి గాయస్. నా మైండ్ పని చేస్తలేదు. వచ్చిన కార్ కీస్ మర్చిపోయినా, శ్రీజు తీసుకురానికి పోయింది. ఈ లిటరలీ టోల్డ్ మీ నాట్ టు బి లేట్ బికాస్ మన చేతిలో చాలా ఐటమ్స్ ఉన్నాయని. క్లీన్ చేస్తుంది. ఇగో పెయింటింగ్ వర్క్ పెళ్లి కళ వచ్చేసింది. ఇట్స్ ఓకే, వీఆర్ టోటలీ ఫైన్. మాకు మంచి రోజు ఇంపార్టెంట్. 5,000 6,000 సెకండ్ కోటింగ్ మిగిలి ఉంది. ఇక్కడ సైడ్ కూడా ఈ గ్లాస్ ఇక్కడ ఫిట్ చేపియాలా. ఇవి మా చెట్లు బై ద వే. ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ లోపల 2 ఉన్నాయి. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. జాను వాడుండే దొంగలాగా దాక్కొని వెళ్ళిపోయింది, సో ఇగ్నోర్ హర్. ఈరోజు జాని సెలవు తీసుకుంది. పని దగ్గరికి వెళ్ళాలి, ఐ మీన్ షాప్ దగ్గరికి వెళ్ళాలి. సగం పని అయ్యింది, సగం పని అలానే ఉంది. పనులు వస్తలేరు. చిన్న చిన్న పనులకి అస్సలకే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అరే మా ఇంకొక ఇల్లు ఉందిరా, అది చేయాలిరా, ఇది కాస్త చేయండి అన్నా కూడా నో వన్ ఇస్ కమింగ్ అండ్ హెల్పింగ్ అస్ అవుట్. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఐ డిసైడెడ్ అందరినీ ఇన్వైట్ చేయాలి అని అనుకున్నాను. కాబట్టి మీలో ఎంతమంది వస్తారు ఎంతమంది రారు అనేది నాకు తెలియదు, బట్ మనస్ఫూర్తిగా నేను ఇన్వైట్ చేయాలనుకున్నాను. వీడియో ఒక 2 రోజుల ముందు పెడితే అట్లీస్ట్ రావాలనుకున్న వాళ్ళు వస్తారు కదా అని ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో చేస్తున్నాను. ఏమేం పనులు అయినాయి అండ్ ఏమేం పనులు కాలేదు అనేది అన్ని చూసుకుందాము. కష్టాలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి గాయస్. నా మైండ్ పని చేస్తలేదు. ఐ రియలీ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ దట్ వర్క్. ఓపెనింగ్ ముందు ఐ వాంటెడ్ ఇట్ టు బి బ్యూటిఫుల్. నో డౌట్ ఇప్పుడు కూడా బ్యూటిఫుల్గానే ఉంది, బట్ దెన్ అన్ని పనులు అయిపోగొట్టుకోవాలనుకున్నా, బట్ అవ్వట్లేదు. ఇట్స్ ఓకే, లైక్ ఇట్స్ రియలీ ఓకే. ఓపెనింగ్ డేట్ నేను పోస్ట్పోన్ చేయలేను బికాజ్ మంచి రోజులు అప్పుడే ఉన్నాయి. మిగతా రోజులు కూడా మంచి రోజులే, మనం ఎట్లా అనుకుంటే అట్లా. బట్ ఎనీవేస్ ఓపెన్ చేసిన తర్వాత ఉట్టి జస్ట్ ఒక కార్పెంటర్ వర్క్, చిన్న చిన్న పెండింగ్స్ ఉంటాయి కాబట్టి అవి చేయించేసుకున్నాము. ఇప్పుడైతే పోయి మిగతా పనులైనా ఫిగర్ అవుట్ చేయాలి. అండ్ దానికి తోడు ఐ హ్యావ్ యూట్యూబ్ వర్క్, ఇన్స్టాగ్రామ్ అండ్ దెన్ మిగతా పనులు కూడా ఉన్నాయి, ఇవి కూడా చూసుకోవాలా. కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా, ఒక కొత్త సిమ్ తీసుకోవాలా, ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయాలా, నాట్ మోర్. ఇవి అక్కడ కూర్చొని కూడా అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది. పొద్దు సిమ్ కార్డ్ తీసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్కే పోవాలి. ఏ బ్యాంక్ అకౌంట్లో తీసుకోవాలో అర్థమవుతలేదు. సో లెట్స్ సీ, ఐల్ సీ. ఈరోజు మా ఇంట్లో వడ తినబుద్ధి అవుతలేదు. 4-5 రోజుల నుంచి సరిగ్గా తినను కూడా తింటలేను. ఎండలకు ఒకటి టైం దొరకలేదు అని జల్ది అయిపోవాలా. ఫస్ట్ నాకు ఆ స్టిచ్చింగ్ రూమ్ ఏదైతే పార్టీషన్ చేయించినామో అక్కడ వర్క్ అయిపోతే మాస్టర్ జీ కొంచెం పని చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆల్రెడీ ఫుల్ లేట్ అయిపోయింది. ఈ సామాన్ అన్నీ కూడా తీసుకుపోవాలా. మమ్మీ సెట్ చేస్తుంది కూడా. ఆమె మెల్లగా వస్తుంది రా జల్దీ. వచ్చిన కార్ కీస్ మర్చిపోయినా, శ్రీజు తీసుకురానికి పోయింది. ఈ లిటరలీ టోల్డ్ మీ నాట్ టు బి లేట్ బికాస్ మన చేతిలో చాలా ఐటమ్స్ ఉన్నాయని. అండ్ స్టిల్ ఐఎమ్ లేట్ అండ్ ఐ డోంట్ లైక్ ఇట్. లిటరలీ ఐ డోంట్ లైక్ ఇట్. ఈ కార్ దిగనికనే 10 నిమిషాలు లేట్ అయిపోతుంది. ఈ బస్ మీ రీచ్ దిస్ ఇవన్నీ అడిగి తీసుకుపోవాలా. ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, లైనింగ్ ఉన్నాయి, కార్పెట్, వాట్స్ ఎవర్, లైక్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ లేట్ అయిపోయినాం. నా మొహం చూడండి, హుట్టి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రుద్దుకున్నా. సో వీఆర్ లీవింగ్. ఇంకొక 15-20 మినిట్స్లో నాగోల్కి రీచ్ అయిపోతాం. పిక్ చేసుకోవాలా. ఐఎమ్ లిటరలీ స్కేర్డ్. ఐ డోంట్ లైక్ ఇట్. ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. అడిగి పోయిన తర్వాత ఐ షో ద మెస్ యాక్చువల్లీ ఏమైంది అనేది. లేట్ అవుతుంది అనుకుంటా మేమే జల్ది వచ్చేసినాము. ఇంకా వాడు రాలేదు. సో ఎగ్జాక్ట్గా నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మా షాప్ వచ్చి 5 minutes అండ్ నాగోల్ బస్ స్టాప్ పక్కన గల్లే షాప్ అనమాట. మెయిన్ రోడ్ మీదనే ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడ్రస్ అన్నీ వేస్తాను. గూగుల్ మ్యాప్స్లో అడ్రస్ వేస్తే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 4 weeks లేదంటే ఒక మంత్ పడుతుంది అది అప్డేట్ కానీకే. టిల్ దెన్ ఐ విల్ గివ్ యూ అదర్ ల్యాండ్ మార్క్ సో దాట్ ఇట్ వుడ్ బీ వెరీ ఈజీ. మీకు ఎట్లయినా దొరికేస్తుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. సో వస్తే మనం ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. అన్నీ స్టార్ట్ అయిపోయింది, క్లీనింగ్ అంతా నడుస్తుంది. ఇవన్నీ కొత్తవి బట్ స్టిల్ లాట్ ఆఫ్ వర్క్ ఇడ. సో అందుకోసం గలీజ్ అయిపోయింది. నేనే పని చేయడానికి వచ్చిన ఈరోజు. మళ్ళీ 2000 అవసరం లేదు. ఓకే, ఆఫ్ చేస్తున్నాను. శ్రీజు క్లీన్ చేస్తుంది. ఇగో పెయింటింగ్ వర్క్ జరుగుతుంది. ఫ్యాన్స్ లైట్స్ ఫిక్స్ చేపియాలా. దేనికి? క్లీన్ చేస్తున్నందుకు ఇవాళ పైసలు ఇవ్వాలంట. అవ్వా. జాను పెళ్ళికి పోయింది. పెళ్ళి నుంచి 12:30కి వస్తుంది.
సో జాను ఒకసారి పెళ్లి నుంచి వచ్చిన తర్వాత ఆమెనే ఫ్యాన్స్ లైట్స్ ఏంటిదో ఫిగర్ అవుట్ చేసి ఆర్డర్ చేస్తే దెన్ ఇది ఫిక్సింగ్ చేపియాలా. మా శ్రీజ చూడండి ఎంత బాగా పని చేస్తుందో. ఇట్స్ ఓకే చెయ్యి తల్లి, నేను కూడా చేసిన. షట్ అప్ ఈడియట్. పెళ్లికల్ వచ్చేసింది సేమ్. అయ్యా వీడియోలో కనిపిస్తా అంటేనే రా. అవునండి, మా చెల్లెమ్మకి కొంచెం మా మేడంకి వచ్చేసినాయి. ఏమొచ్చినాయి? మా చెల్లెకి పెళ్లి కళ వచ్చింది. వచ్చింది జాని నీకు నిజంగానే? సరే నడుగా చేంజ్ చేసుకున్నాడు. హే నీ సూరజ్, నువ్వు అతను ఒక 2 నిమిషాలు బయటికి పోతారా? తాను పెళ్లి నుంచి వచ్చింది, పెళ్లి కళ వచ్చేసింది, పెళ్లి కళ వచ్చేసింది బాలా. మా మమ్మీ సారీ కట్టుకుంది, సేమ్ మా మమ్మీ లాగానే క్యూట్గా ఉంది. వెనకాల నుంచి అయితే డిట్టు మమ్మీ, అసలు దించొద్దు. ఎవరిది పెళ్ళి? అబ్బాయిదా అమ్మాయిదా? అబ్బాయి తరఫు నుంచి పోయింది జాను. నెక్స్ట్ టైం అమ్మాయి తరఫు నుంచి వాళ్ళు వస్తారు జాని కోసము. సరే సరే, ఇంకా చాలా పని ఉంది అసలుకి. వీ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్. ఆమె డ్రెస్ చేంజ్ చేసుకుంటే దాని తర్వాత క్విక్గా పని చేసుకుందాం. ఆ దాంట్లో పని అవ్వడం చాలా ఇబ్బంది. సో గాయస్, మేము ఇప్పుడు చెట్లు కొనడానికి వెళ్తున్నాము. అయిపోయింది జానీ, 1 word ఆన్సర్ అయిపోయింది. మాట్లాడదు జానీ, ఇంకా దాని తర్వాత ఏం చెప్పాలో. ఏదైతే పార్టీషన్ చేసినామో కారిగర్ కోసము, అదైతే మొత్తం సెట్ చేసేసినాము. అక్కడ లైట్స్ అండ్ ఇంకా ఫ్యాన్ ఒక్కటి చేయాలి, అది రాత్రి కల్లా అయిపోతుంది. మిగతా ఉన్నాయి. ఈరోజు సోఫా కూడా వస్తుంది, గ్లాసెస్ ఫిట్ చేసేస్తున్నారు, బయట లైటింగ్స్ అండ్ ఫ్యాన్స్ కూడా ఫిట్ అయిపోతాయి ఈరోజు. ఇంకేముంది, ఇంకా చెట్లు తీసుకురానికే పోతున్నాం, ఆ పని అయిపోతుంది. చిన్న చిన్నగా అనిపిస్తుంది, బట్ దెన్ దిస్ సో మచ్ వర్క్. ఎంత చేసినా అయిపోతలేదు అసలుకి. ఇంకా ఓపెనింగ్ వర్క్ కి అన్ని చేసుకుందాం అనుకున్నాము, కానీ ఓపెనింగ్ వర్క్ కి అన్ని పాసిబుల్ అవ్వట్లేదు. అండ్ ఇట్స్ ఓకే, వీఆర్ టోటలీ ఫైన్. మాకు మంచి రోజు ఇంపార్టెంట్. నేను జాని పొద్దున్న లేచినట్టే డిసప్పాయింట్ అయ్యింది, టు బి వెరీ ఆనెస్ట్, రియల్లీ డిసప్పాయింటెడ్. బట్ ఇంకొక ఆప్షన్ లేదు మాకు, ఇంకేం చేయలేము. సరేలే, మంచి డేట్లో ఓపెన్ చేసి మిగతా పనులు అవుతూనే ఉంటాయి. బట్ మేజర్ వర్క్ అయితే అయిపోయింది కదా అనుకుని ఇంకా మనం మంచిగా కానిస్తున్నాం అలా. ఇప్పుడు పని వాళ్ళకి వాటర్ క్యాన్ తీసుకొని తిరుగుతున్నాం ఇక్కడ, నేను నీళ్ళు దొరుకుతాయా అని. సో లెట్స్ సీ. వీడియో ఎండ్ చేసిన వెంటనే దొరికేసినాయి. ఇప్పుడు నేను జానీ ఇద్దరం కలిసి దీన్ని మొయ్యాలి. ఫస్ట్ టైం మీరు లేకపోతున్నాము. నేను ఢిల్లీలో చేస్తుండే, బట్ దెన్ జాను ఇంట్లోనే ఉంటుండే కాబట్టి ఆపర్చునిటీ దొరకలే. ఈరోజు ఇద్దరం కలిసి లేపుతాం. అవో అది 800 అంట, ఇంకేదో చెప్పిండు అంకులు, అది 400 అంట. జానీ 5000, 6000. అవును మళ్ళా. గైస్, మేము తీసుకున్న ప్లాన్స్ 4, 1, 2 1, 2, 3 అండ్ ఇది కొత్తది 4. సో మేము 4 తీసుకుంటాం. మా జానీ జర మాట్లాడుతుంది, అంకుల్ రేట్ తగ్గిస్తలేడు. అవి చెట్ల రేట్లా ఇంకేమన్నా, మేము ఇంకా సొంతం ఇంటికి చాలా చెట్లు పెట్టుకోవాలనుకున్నాము. పిప్పి వాసిపోతుంది. ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్, స్పెషలీ ఇండోర్ ప్లాంట్స్ ఇస్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్. అండ్ ఇంకా రేట్లు పెరిగిపోయినాయి. మేము మా ఇంట్లో చెట్లు పెంచుకోవడమే మానేసినాము బికాస్ ఆఫ్ ది బిజీ షెడ్యూల్ అండ్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ నాకు చెట్లు అంటే భలే ఇష్టము. సో కాస్త ఆ వైబ్ రానికే ఇండోర్ ప్లాంట్స్ పెడదామని డిసైడ్ అయినా షాప్లో. పేమెంట్ అయిపోయింది. ముందు పడతాయి కదా, ముందు పెట్టి ఎన్ని చెట్లు ఉన్నాయో బాగున్నాయి కదా. ఇప్పుడు దీనిలో పోయి ప్లాన్ చేయాలా, బట్ దానికి ఇంకా టైం ఉంది. జానీ ఇంట్లో మామిడి చెట్టు పెడదాం అనుకున్నాం, కొత్త ఇంట్లో కట్టే ఇంట్లో. ఆమె దానికోసం డీటెయిల్స్ తీసుకుంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే డూ లెట్ మీ నో. బేసిక్గా మాకు కాస్త 5 years old చెట్లు కావాలి మా ఇంట్లో పెట్టుకోనికే. మామిడి చెట్లు అట్లా అవన్నీ కావాలన్నమాట. ఎవరికైనా కాంటాక్ట్ డీటెయిల్స్ తెలిస్తే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇప్పుడైతే బయలుదేరదాం. తినేది అయిపోయింది, చేతులు కడిగేసుకున్నాము. లోపల ఇంకా మనుషులు తింటున్నారు. ఆటో బుక్ చేసుకున్నా, కార్ తీసుకుపోవట్లేదు. సో ఇక్కడ నుంచి పిస్తా హౌస్ ఉప్పల్ దాకా వెళ్ళి మమ్మీని పిక్ చేసుకో. లెట్స్ గో. ఐ థింక్ ఆటో వచ్చేసింది అనుకుంటా, కానీ కనిపించట్లేదు. అరైవ్డ్ అని చూపిస్తుంది, బట్ కనిపించట్లేదు. లెట్స్ సీ. మమ్మీ జాయిన్ అయిపోయింది, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇంకొక 10-15 minutesలో రీచ్ అయిపోతాం. ముచ్చట పెట్టుకుంటా బ్లాగ్ చేయడం మైండ్లో నుంచి చేంజ్ అయిపోయింది. అక్కడ ఒక 1/2 hour, అంతకన్నా ఎక్కువ టైం తీసుకున్నాను. జస్ట్ ఒక 1/2 hour షాపింగ్ చేసుకొని విల్ బి బ్యాక్. బికాజ్ నాకు ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి. నాకు ఎందుకో
ఈరోజు చాలా చాలా అయిపోతుంది, ఫుల్ ఎండ పడుతుంది, విపరీతంగా ఉంది యాక్చువల్గా ఎండ. ఇక్కడ జస్ట్ ఈ కలర్ ఒకటి వేసిర్రు, ఇంకా సెకండ్ కోటింగ్ మిగిలి ఉంది ఇక్కడ సైడ్ కూడా. ఈ గ్లాస్ ఇక్కడ ఫిట్ చేపియాలా, బట్ ఇది ఎక్స్ట్రా సైజ్ ఉంది కాబట్టి దీన్ని కట్ చేపియాలా. అన్నొచ్చి లైట్స్ అన్ని ఫిట్ చేస్తారు, ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది. ఐ డోంట్ నో, ఇంకా ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఫిట్ చేసేది, లోపల కూడా ఫ్యాన్ ఫిట్ చేసేది ఉంది, లైట్స్ కూడా ఫిట్ చేసేది ఉంది. జాను ఇంకా సూరజ్ ఇద్దరు కలిసి బయటికి పోయారంట. ఇవి మా చెట్లు బై ద వే, ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ లోపల 2 ఉన్నాయి. చెత్తలేదు చూసినా. అండ్ బై ద వే దిస్ ఇస్ అవర్ సోఫా, ఎంత క్యూట్ గా ఉంది. అవును, సారీ. ఓకే, వీళ్ళంతా క్లీన్ చేశారు, బట్ స్టిల్ ఇంకా చెత్తనే ఉంది ఇదంతా. ఇవన్నీ చెత్తవి నిండిపోయినాయి బయట మొత్తము. వాళ్ళిద్దరు వచ్చిరనుకో ఒక పని అయిపోతుంది. ఫ్యాన్ రిపేర్ ఎంత వరకు వచ్చిందండి? ఫ్యాన్ రిపేర్ కాదండి, ఇది ఫ్యాన్ ఇన్స్టాలేషనా? జానీ పాపం పొద్దున్న నుంచి కష్టపడిందే పడినట్టు పడుతూనే ఉంది, ఫ్యాన్ ఫిట్టింగ్స్ చేస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తా. శ్రీజు అయిపోయింది నీ ఆఫీస్ వర్క్. ఇప్పుడు మేము తెచ్చినవి అన్నీ చూడాలన్నమాట, ఓపెన్ చేసి. డిన్నర్ కూడా అయిపోయింది. మా ఎదురుగా సమోసాలు ఉంటే తీసుకొచ్చిన, థమ్స్అప్, సమోసా, వాటర్, అండ్ దాంతోపాటు కాస్త జిలేబీ. ఇది జిలేబీ, అండ్ ఇక్కడ వేడివేడిగా చిప్స్. అన్నీ మిక్స్ చేసి తినకండి, స్టమక్ అప్సెట్ అవుతుంది. ప్రస్తుతానికి టైం వచ్చి ఎంత అవుతుంది శ్రీజ? 9:40 అవుతుంది. ఇంకా ఒక 2 hours పడుతుందా జానీ? 2 hours పడుతుందా, 3 hours పడుతుందా తెలియదు. సో అది చేసుకునే పోవాలా, బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. ప్రస్తుతానికి టైం వచ్చి 11:30 అవుతుంది. అందరు షాపులు బంద్ చేసుకున్నారు, ఇక్కడ ఫుల్ వెళ్తురు, ఇంకా పని జరుగుతూనే ఉంది. వీ డిసైడెడ్ టు గో విత్ దిస్ థీమ్. సో ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది, అండ్ ఇక్కడ కూడా చేపియాలా. తుడిచి వీఆర్ సో డన్. ఇంకా మళ్ళీ ఒకసారి తుడిస్తే రేపు పొద్దున్నే మాస్టర్కి వచ్చి అట్లీస్ట్ ఒక 4 to 5 పీసెస్ డెమో పీసెస్ అయినా కుట్టిపిస్తాడు, లేదంటే ఓపెనింగ్ అప్పుడు ఏ ఒక్కటి ఉండదు. అండ్ ఐ విల్ నాట్ లైక్ ఇట్ దాట్ వే. లెట్స్ సీ, మళ్ళీ రేపు పొద్దున్నే రావాలా, ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయి. నేను ఇంటికి పోయి ఈ వీడియో ఎడిటింగ్ కూడా చేయాలా. దోమలు పిచ్చకు గరుస్తున్నాయి, జాని ఆడ, శ్రీజ ఆడ పని జరుగుతున్నాయి. చేతులైతే ఒక సైడ్ నొప్పి అవుతుంది. ఐ రియలీ డోంట్ నో. ఇంటికి పోయి స్నానం చేయాలా, ఈ వీడియో ఎడిట్ చేయాలా, పండుకోవాలా, ఈ నొప్పులకు నిద్ర కూడా రాదు టు బి వెరీ ఆనెస్ట్. మళ్ళీ పొద్దున్నే 6కి లేయాలా, రావాలా, క్లీన్ చేసుకోవాలా, సో దట్ మాస్టర్జీ పని చేయొచ్చు. సో మచ్ ఇస్ దేర్. బట్ ఎనీవేస్, లెట్స్ గెట్ టు ద పాయింట్. అడ్రస్ ఎక్కడ, ఏ రోజు ఓపెనింగ్, డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా నా పేరుతోని గూగుల్ మ్యాప్లో రిఫ్లెక్ట్ అవ్వడానికే కాస్త టైం పడుతుంది. సో ప్రస్తుతానికి ఎక్కడ అంటే ఇది నాగోల్లో బస్ స్టాప్ నుంచి దాని బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. సినిమాటిక్ యూనివర్స్ మండి, దాని కిందనే మన స్టోర్ ఉంది. సో అది నొక్కితే మీరు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తారు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట బస్ స్టాప్ నుంచి. ఇట్స్ వెరీ నియర్ బై. 15th రోజు వీఆర్ ఓపెనింగ్. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఇట్స్ ఓపెన్. కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఐ విల్ మెన్షన్ త్రూ అవుట్ ద వీడియో సో దాట్ మీకు ఆ లొకేషన్ అర్థమవుతుంది. అండ్ ఐ వుడ్ లవ్ టు సీ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇంకా చాలా పని ఉంది, అనుకున్న పని అయితే కంప్లీట్ అవ్వట్లేదు, బట్ స్టిల్ మంచి రోజు ఓపెనింగ్ చేసేసుకొని స్టార్ట్ చేసేద్దాం. పని డిలే అవ్వడం నాకు కూడా ఇష్టం లేదు. మిగతా పనులు జానీ అండ్ మై ఫ్రెండ్ దిల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది బిజినెస్ మీద. ఓకే, సో సీ యూ గైస్. ఇంకా నాకు ఓపిక లేదు ఈ వ్లాగ్ని కంటిన్యూ చేయనీకే, బట్ జానీ అక్కడ ఏదో ఆర్ట్ వర్క్ చేస్తుందంట. ఆల్రెడీ ఇక్కడ ఒకటి చేస్తున్నారు, ఇక్కడ ఒకటి. సో దే డూయింగ్ దే వర్క్. బాయ్.